చైనా మాంజా నువ్వు అన్న. ఇక సంక్రాంతి అంటేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది, మొత్తం వైబ్ వేరే ఉంటుంది. ఒక్కొక్క బిల్డింగ్ మీద డీజే గీజే అంతా మస్తు ఉంటుంది. రీజనబుల్ అమ్ముతారా ఇక్కడ? మాకు అక్కడ ప్రైస్ కంటే ఇక్కడ చాలా లో ఉంది. మీది ఎక్కడ? మాది శ్రామ్నగర్ కొండాపూర్. కొండాపూర్ నుంచి వస్తారా? ఇప్పుడు దగ్గర దగ్గర నేను 4,000 దాకా చేసిన. 4,000 పతంగులకే కాదు. అంతే అంతే ఎంజాయ్ చేస్తారా? అక్కడ అంతా డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఓకే, అంటే ఎట్లా వైబ్ ఎట్లా ఉంటుంది మీకు? వైబ్ వేరే ఉంటుంది. ఒక్కొక్క బిల్డింగ్ మీద డీజే గీజే అంతా మస్తు ఉంటుంది. డీజే పెడతారా? డీజే పెడతాం, ఒక్కొక్కసారి చిట్కల్ బ్యాండ్ పెడతాం, అన్నీ పెడతాం. బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక సంక్రాంతి అంటేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది మొత్తం. తెలంగాణలో అంతే చేస్తారు. సంక్రాంతికి ఎంజాయ్మెంట్ ఉంటుంది తెలంగాణ. మరి తెలంగాణ అంటేనే సంక్రాంతి, బోనాలు ఇవన్నీ. మరి అట్లా ఉండకపోతే ఎట్లా? ఓకే, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇంకా హైలైట్ ఉంటుంది. హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ మస్తు ఉంటుంది. మరి ఏం దారం వాడుతున్నారు మీరు? మేమా నార్మల్ మయూర్ గోల్డ్ ఇక్కడ షాప్లో అమ్మేవే ఉంటాయి. ఓకే, ఈ చైనా మాంజా బ్యాన్ అయింది కదా, అట్లాంటిది ఏం తీసుకోవట్లేదు? అట్లాంటిది ఏం తీసుకోవట్లేదు. అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అందరిని అడుగుతా ఉన్నాం, ఎందుకంటే అది యూజ్ చేయొద్దు కదా, బ్యాన్ అయింది కదా. మంచి దారమే వాడుతున్నారు. మంచి దారమే వాడుతుంది. బాలనగర్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నావు దుల్పేట్? ఒక 5-7 ఇయర్స్ అయింది అన్న. బాగా ఎంజాయ్ చేస్తాట్టున్నావుగా? మస్తు. సంక్రాంతి అంటే ఫేవరెట్ ఫెస్టివల్ ఇది అన్న. జోష్ మీద ఉన్నావు. ఫుల్ ఉండాలి కదా అన్న. ఎగ్జైట్మెంట్. ఇవన్నీ మీనా? ఇవన్నీ మావే అన్న. ఎంత పడ్డాయి ఇవి? 500-1000 పడ్డాయి అన్న. నాకు తెలియదు ఎగ్జాక్ట్, మా వాడు తీసుకోండి. సెట్ పీస్. ఎంత ఖర్చు పెడతారు మామూలుగా పతంగుల మీద? ఇక చెప్పలేమన్నా, ఫెస్టివల్ కదా, దానికి ఎంతైనా పెట్టవచ్చు. ఫెస్టివల్ ఏం ఆలోచించాలి. అంటే ఎగ్జైట్మెంట్, ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది మీకు పతంగులు? జస్ట్ పతంగ ఎగిరేయాలి. బిల్డింగ్ మీద పోయినాక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఏముండదు, రోడ్ల మీద ఏముండదు. బిల్డింగ్ పైన పోయినాక అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక అది అసలు హైలైట్. ఫేవరెట్ ఫెస్టివల్ ఇది సంక్రాంతి అంటేనే. బాయ్స్ కంటేనే ఫేవరెట్ ఫెస్టివల్ ఇది. దారం ఏం వాడుతున్నారు? దారం అదే ఇవే, ఈ మాంజాలే ఉన్నాయి కదా, నార్మల్ మాంజాలు అవే. నార్మల్ చైనా మాంజా నువ్వు అన్న. అది అసలు వద్దు. ఇక అది ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది కదా. కొందరు ఇంతమందికి పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏమంటుండ్రు, ఇక్కడ ఇల్లీగల్ కావచ్చు కానీ మాకు లీగల్ అన్నా, మేము ఎగిరేస్తాం వాడతాం అంటున్నారు. అది అనేటోళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామన్న. ఇక వాళ్ళు మారారు, ఎంత చేసినా మారారు. వాళ్ళు జైలుకి పోయే వరకు మారారు నాకు తెలిసి. అలా అయితే అంతే. అది ఇక చిల్లర అలా ఏం చెప్పలేము ఇక. అది ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కదా. అవునవునవును, చాలా కష్టం అవుతుంది కదా అన్న. అట్లా. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అన్న. అందరికి హ్యాపీ సంక్రాంతి.